ఈవిడ ఎక్స్‌ట్రీమ్ బిహేవియర్ మూలాన ఈ రోజు కాకపోయినా రేపొద్దునైనా కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. ఎందుకంటే ఈవిడని యాంగర్ మేనేజ్‌మెంట్‌కి కొన్ని రోజులు పంపించడం మూలాన కొంచెంలో కొంచెం ఏదైనా మార్పొచ్చే అంటే అవకాశాలున్నాయి. ఈవిడ యాంగర్ అన్నది మీకు ఎక్కడ అనిపించింది? అహా! మా గొడ్డలి మాటలు. ఎక్స్‌ట్రీమ్ అంటే ఆ టైంలో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అలా బిహేవ్ చేసేస్తుంటారు అని కొన్ని సందర్భాలలో ప్రూవ్ అవుతుంది. కాకపోతే ఆవిడ ఇందాక కూడా చెప్పిందంటే నేను చచ్చిపోవడానికి కూడా నేను ట్రై చేశాను అది అని మాట్లాడుతుంది. ఇలాంటి కేసెస్‌లో ఏంకంటే వీళ్ళు చెప్పినా అర్థం చేసుకునే స్టేజెస్, వయస్సు వీళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళ కోసం వాళ్ళ కోసం కంటే కూడా పిల్లల కోసం అనేది అసలు వీళ్ళు ఆలోచించే పరిస్థితే ఉండదు. ఇంకోటి మరి ఎలాంటి పరిష్కారం అంటే మరి విడిగా ఉండడం అంటే కోర్టు కేసులు విడిగా అంటే అది వీళ్ళకి సొల్యూషన్ అయితే కాదు. ఎందుకంటే విడిగా ఉన్నా కూడా ఆయనలో మార్పు అనేది రాదండి. మార్పు అనేది ఏంటంటే టెక్నికల్‌గా అనుభవాలు అని అంటాం చూడండి. ఆ అనుభవాలు ఏవైనా ఆయనకు ప్రత్యక్షంగా చూడడం వలన ఏమైనా మార్పొచ్చే అవకాశాలున్నాయి కనుక, ఆ విధంగా కూడా ఈవిడ్ని ఆ యాంగర్ మేనేజ్‌మెంట్ దానికి పంపించడం ఒకటి. ఆయనకి కంటిన్యూయస్‌గా మీరన్నట్టు కౌన్సెలింగ్ ఒకటి. తర్వాత తాగుడుకి యాంటీ ఆహ్, ఆ కోర్సెస్‌కి కూడా పంపించడం వలన కూడా డెఫినిట్‌గా కూడా దేర్ విల్ బి మార్పొస్తుందండి. ఈ రోజు కాకపోయినా రేపన్నా ఉంటుంది. కాకపోతే ఆ ప్రభావం పిల్లల మీద పడకుండా ఉండడం చూసుకోవడానికి వీళ్ళు ఒక్కటి మాత్రం అవలంబించాలి. ఏంటంటే ఎప్పుడైనా వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్సెస్ వచ్చినప్పుడు తండ్రి మీద చెడు మీరు చెప్పకూడదు. అట్లాగే తల్లి మీద చెడు వాళ్ళకి చెప్పకూడదు. ఎందుకంటే మూమెంటరీగా ఎప్పుడు కూడా ఇలా డిస్టర్బెన్సెస్ అవును. ఉండే ఫ్యామిలీస్‌లలో వైఫ్ అండ్ హస్బెండ్ చేసే మెయిన్ తప్పు అదొక్కటే. అదొక్కటి వీళ్ళంటే అది వీళ్ళ చేతిలో ఉన్న బిహేవియర్ కనుక అదొక్కటి మీరు కంట్రోల్ చేసుకోగలిగితే డెఫినిట్‌గా ఇదొక మంచి హ్యాపీ ఫ్యామిలీ అయితే అవుతుందండి. ఆమె చెప్పింది. అంటే ఆయన చేసిన తప్పులన్నీ చేశాడు. ఆయన్నెవరు మేము వెనకేసుకు రావట్లే. ఆయన తాగడం తప్పు, కొట్టడం తప్పు అన్నీ కరెక్టే. కానీ ఏదేమైనా గూడా మీలో గూడా కొంచెం ఆ తొందరపాటుతనం అన్నది ఎక్కడో ఒక చోట ఉంది. మీరిద్దరూ అలా ఒకరి మీద ఒకరు ప్రేమ లేకుండా ఇలా ఒకరినొకరు ద్వేషించుకుంటూ మటుకు మనిద్దరిని కలిసి ఉండమని నేనైతే చెప్పను. ఈ రోజు నుంచి కొత్తగా మీరు మీ జీవితాన్ని ప్రారంభించి ఏమో ఏం ఇంటికి పోయినాక చేసినా మళ్ళా యథావిధంగా అయితే ఆడ ఈడ చెప్పినంత ఇన్నడు. అదే మార్పు రావాలి ఆయనకు. అందుకని మార్పు రావాలి అంటే అతనికి మనం సమయం ఇవ్వాలి, టైం ఇవ్వాలి. ఇప్పుడు అతను నేను అన్నీ అర్థం చేసుకున్నాను అంటున్నాడు. అర్థం చేసుకున్నాడు. ఏం చెయ్యొద్దు, ఏం చెయ్యాలి అన్నది రాసి ఇవ్వాలి అతను. ఈ పద్ధతిగా నా భార్యను కొట్టను, నేను తాగను, అలాగే మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటా, ఇవన్నీ అతను రాసిస్తాడు మా దగ్గర. ఇక మీద జరగబోయేది ఏంటంటే అతను కొట్టడు, అతను తాగడు, అంటే ఇవన్నీ ఒప్పుకుంటున్నాడు ఇప్పుడు మన దగ్గర. అతను తాగుడు మారడానికి అతనికి ఏం సహాయం చేయాలో అది డాక్టర్ గారు చెప్పారు. దానికి మందులు వాడాలి. 3 నెలలు ఉండాలి. ఉంటారా డీ అడిక్షన్ క్యాంప్‌లో? ఎక్కడన్నా చెప్తాను నేను. అక్కడ ఉంటాయి, క్యాంప్స్ ఉంటాయి, సార్ చెప్తారు, మీరు వెళ్ళి ఉండాలి. పని ఖరాబ్ అవుతుంది. చేసేదే వ్యవసాయం. మీరు రోజు ఇప్పుడు వ్యవసాయం చేసి ఏం పడుస్తున్నారు? ఏముంది, ఉన్నదన్న చేసుకోవాలి కదా. నేను తాగనని చాలాసార్లు చెప్పారు, చాలాసార్లు పంచాయతీలు జరిగాయి. బట్ అదేది కూడా మీరు చెప్పిన మాటకి మీరు నిలబడలేదు. అందుకే మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, అవునా? ఇప్పుడు కూడా మీరు ఇలాగ వెళ్తే అలాగే అవుతుంది. ఇప్పుడు వెళ్తే సరైన పరిష్కారంతో వెళ్తేనే ఆయన చెప్పినట్టు మీరు ఆ డీ అడిక్షన్ క్యాంప్ లో ఉండాలి, ఆ మందులు వేసుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ జరగాలంటే దీనికి బేసిక్ గా మీరు ముందు తాగుడు అన్నది మానాలి. మీరు ఆ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. వెళ్ళకపోతే మీరు ఏది చేయలేరు. ఇంకో 3-4 లక్షలు మీరు ఇలాగే అప్పు చేస్తారు, వాళ్ళని రోడ్లో ముంచుతారు. ఎందుకంటే తాగితే మీకు తెలియదు ఏం జరుగుతుంది. సో మీరు మారాలి అనుకుంటే 100 రూపాయలు సార్ చెప్పినట్టు, మేడం చెప్పినట్టు మీరు కూడా కౌన్సిలింగ్కి వెళ్ళాలి. మీరు కూడా మీ కుటుంబాన్ని ఎలా చూసుకోవాలంటే ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు మనకి వాళ్ళ కోపం వచ్చిందని మనకు కోపం వస్తే ఏమీ నడవదు. సో అలాంటి టైంలో ఎలా మేనేజ్ చేయాలన్నది ఆవిడ చెప్పింది. దానికి అన్నిటికీ సెంటర్స్ ఉన్నాయి అన్ని ఊళ్ళల్లో. మీరు అదేది కూడా మీరు ఎవరు యూజ్ చేసుకోరు. ఎందుకు గవర్నమెంట్ ఇన్ని హాస్పిటల్ పెట్టి, ఇన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టి ఇదంతా చేసేది మీ గురించి. గవర్నమెంట్ ఎన్ని చేసినా మనలో మార్పు వస్తాయి కదా. మనం ఎంతకాలం ఉంటాం చెప్పండి? ఎంతకాలం బతుకుతారు మీరు? ఇప్పుడు ఉన్నాం, రేపు ఉంటాం లేదో మనకు తెలియదు, అవును కదా? ఈ ఉన్న కొద్ది రోజుల్లో ఈ కొంత టైంలో మీకు 2 పిల్లలు, భార్య, నా ఇల్లు, ఇలా సంతోషంగా ఉన్నాం అని మీరు అనుకోవడానికి ఒక రోజు ఉందా చెప్పండి? నువ్వు 2 నెలలు ఉండగలిగితే మీ జీవితం మొత్తం బాగుపడడానికి అవకాశం ఉంది. అలా ఉంటానంటే మీరు ఎన్ని ఒప్పుకున్నారంటే అదే పద్ధతిలో రాసుకుందాం. ఆ పద్ధతిలో మీరు వెళ్ళండి, అక్కడ జాయిన్ అవ్వండి, మీ తాగుడు మానండి, కుటుంబాన్ని సరిగ్గా చూసుకోండి. ఆ పిల్లల చదువుకు కూడా, అబ్బాయికి చదువుకు కూడా ఏదైనా హెల్ప్ చేయమని మేము హెల్ప్ లైన్లు అడుగుతాం. ప్రపంచంలో మంచి మనసు ఉన్న మంచి మనుషులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకరు ముందుకు వస్తారు. చదువుకుంటే వాడికి మంచిదే కదా, ఏదో కాస్త మంచి ఉద్యోగం దొరుకు. లేకపోతే మీలాగా ఇట్లా రోడ్లు పడి తిరగాల్సిన అవసరం ఉండదు.